ఇద్దరు శిష్యులకి వాళ్ళ గురువుగారు చెప్తారు కదా, బాబు కొంచెం కిచిడి వంట చేసి పెట్టండి అంటే, మేమా కిచిడియా, పవిత్రమైన గురుగారు మీకోసం మాకు చెడు చేతులతో కిచిడి తయారు చేయడం ఏంటి, మేము ఎంత పాపిష్టులు, మేమేం చేయగలుగుతాము అంటే, అప్పుడు గురుగారే కిచిడి తయారు చేసేసి మొత్తం మీద పోన్లు దానికి కూరగాయలు తేయండి, మేమా కూరగాయల, మాకు బుద్ధి లేని వాళ్ళు, మేము వెదవలు, మేమేం తెస్తాం మీకోసం కూరగాయలు, మాకేం తెలుసు ఏం కూరగాయలు తీసుకురావాలి అంటే, వాళ్ళు గురుగారే కూరగాయలు తెచ్చేసి మొత్తం కిచిడి తయారు చేసేసి పోన్లు విస్త్రాకులు తేయండి తిందామంటే, మేమా విస్త్రాకులు, మా చేతితో టచ్ చేసిన విస్త్రాకుల్లో మీలాంటి గొప్ప వాళ్ళు తినడం ఏంటి ఇచ్చి అని అనేసరికి పొళ్ళే గురుగారే విస్త్రకాలు తెచ్చినప్పటికి పొళ్ళే వచ్చి భోజనం చేయండి అంటే, గురుగారు 3 సార్లు మీరు చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు వింటాం గురుగారు, వింటాం తప్పకుండా మేము ఈ ప్రసాదాన్ని స్వీకరించవలసిందే అంటే, అలా కొంతమంది అవుట్వర్డ్గా చాలా వినయంగా చూపిస్తారు, కానీ ఇన్వర్డ్గా ఏంటంటే ఈ సేవ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని అంటే, బాబు నువ్వు కొంచెం కలెక్షన్ నేనా, నాకేమీ రాదు, ఎలా కలెక్షన్ చేయాలి, షాపింగా నాకేమీ తెలియదు, ఏం కొనాలి, అది రాంగ్ యాటిట్యూడ్. వినయంగా ఉండొచ్చు కానీ నాకు రాదు, మీరు చెప్పండి ఎలా చేయాలి చేస్తాను, ఆ సేవ ఒక ఇది ఉండాలన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ ఆయనకి దేవతలు అన్నారు, నరసింహస్వామిని శాంతింప చేయలేకపోతున్నారు ప్రహ్లాద్, నువ్వే చెయ్యాలి అంటే ప్రహ్లాద్ ఏమన్నాడు, నేను ఒక ఉగ్రజాతికి చేరినవాడు, నాలో ఏం గుణాలు ఉన్నాయి, కానీ మీరు చెప్తున్నారు కనుక చేస్తాను, హంబల్ కానీ సేవ చేస్తాను, నాలో క్వాలిఫికేషన్ లేదు కానీ మీ ఒక దయ ఉంటే నేను చేసేయగలుగుతాను, అది డివోటీ ఒక ఆలోచన. లేదు నేను చెయ్యలేను అని ఆ సేవ చేయడం మానేస్తే అది ఎస్కేపిజం, అది హ్యూమిలిటీ కాదు. లేదు తన గురించి తను ఆలోచిస్తూ నేను సరిగ్గా చేయకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో, నన్ను విమర్శిస్తారేమో, నాకు అవమానం జరిగిపోతుందేమో, దట్ ఈస్ సెల్ఫ్ అబ్జర్వేషన్, అది హ్యూమిలిటీ కాదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ హ్యూమిలిటీలో తేడా ఉంది. కొన్ని ఏంటంటే కావాలని మనం ఒక గర్వం గురించి ఆ సేవని మానేస్తాం. నిజంగా హ్యూమిలిటీ ఉంటే నాకు రాదు కానీ గురువులకు కృప వల్ల నేను ఏదైనా చేయగలుగుతాను, నేను చేస్తాను, ఆ ఒక భావంతో ముందుకి వెళ్ళాలి.